హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి టీ ఫ్లాస్క్స్ని అయితే వాడుతూ ఉంటాము. మనం వాడి క్లీన్ చేసి పక్కన పెట్టి కొన్ని డేస్ వాడకపోతే అందులో నుండి ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 యాలకులు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, నెక్స్ట్ టైం తీసి వాడుకున్నప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. జస్ట్ నార్మల్గా వాటర్తో వాష్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి, చాలా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా చపాతీ చేయడానికి ఇలాంటి ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే వాడుతూ ఉంటాము. మనం ఒకేసారి 3 kgs 5 kgs అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి గాలి తగలకుండా ఇలా మూత కనుక పెట్టాము, బాక్స్లో వేసినా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా గట్టిగా గాలి తగలకుండా రబ్బర్ కనుక వేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము మార్నింగ్ వాకింగ్కి కానీ ఈవినింగ్ జాగింగ్ కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ షూని అయితే వాడుతూ ఉంటాము. మనం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా షూ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా షూ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో నుండి స్వెట్టింగ్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ప్రతిసారి షూ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలా సోప్ కవర్ ఉంటుంది కదా, సోప్ కవర్ని తీసుకొని ఇలా లోపల ఇంకొక కవర్ అనేది వస్తుంది కదా, దాన్ని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని షూ మధ్యలో నైట్ కనుక పెట్టి పడుకొని మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది. తర్వాత షూ నుండి మంచి సువాసన అనేది వస్తుంది. సోప్ పేపర్ అనేది పెట్టడం వల్ల షూలో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. సో మనం ప్రతిసారి షూ చేంజ్ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా సరే ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళినప్పుడు శారీ మ్యాచింగ్కి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా బ్యాంగిల్స్ అనేది కొన్నిసార్లు స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేదు అంటే సైజ్ కరెక్ట్గా లేకపోయినా సరే మన చేయికి అంత ఈజీగానైతే ఎక్కవు. కొంచెం సైజు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇవైతే కరెక్ట్గా మనకి ఎక్కవు కదా. ఒకవేళ మనకి చిన్న సైజు అనుకోండి, చాలా కష్టమైపోతుంది ఎక్కించుకోవడానికి. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక క్యారీ బ్యాగ్ ఇలా చేతికి వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి, బ్యాంగిల్స్ అనేది చాలా ఈజీగా ఎక్కుతాయి. ఒకవేళ తీయాలి అనుకున్నప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఈ కవర్ వేసుకొని కనుక తీసాము అనుకోండి, ఈజీగా బ్యాంగిల్స్ అనేది బయటికి వస్తాయి. మనం సోప్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా క్యారీ బ్యాగ్తోనైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మన కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలా ఆయిల్ కంటైనర్స్ అయితే పెడుతూ ఉంటాము. ఇలా డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన పెట్టడం వల్ల అందులో ఉండే అడుగున ఉండే ఆయిల్ అంతా కూడా మరకలు అనేది పడతాయి. కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా ఆయిల్ జిడ్డు అనేది పట్టేస్తుంది. దానివల్ల మనకి తొందరగా బొద్దింకలు పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి. మనకు అలా జిడ్డు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలి. దానిపైన మనకి గోధుమ పిండిని కానీ మైదా పిండి బియ్య పిండి ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పెట్టేసి తర్వాత కంటైనర్స్ని అందులో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎలాంటి ఆయిల్ మరకలు అనేది పడవు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ప్రతిసారి బాస్కెట్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా మనం ఓన్లీ టిష్యూ పేపర్ చేంజ్ చేసాము అనుకోండి, కొత్త టిష్యూ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి మనం కౌంటర్ టాప్ మొత్తం కూడా వాటర్ వేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనం ఈజీగా ఈ కంటైనర్ అయితే మూవ్ చేసుకునేలాగా ఉంటుంది. మనకి ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చూడడానికి చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి గాజు బాటిల్స్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదా. ఇలాంటి బాటిల్స్ ఏంటి అంటే మనం పచ్చళ్ళు కానీ అల్లం పేస్ట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు అందులో నుండి స్మెల్ అయితే పోదు. ఆ స్మెల్ అంతా కూడా దానికే పట్టేస్తుంది. ఆ స్మెల్ పోవాలి అంటే మనం లిక్విడ్తో క్లీన్ చేసినా వాటర్తో క్లీన్ చేసినా అంత ఈజీగానైతే పోదు. ఈ సింపుల్ టిప్ కనుక ఒకసారి ట్రై చేశారనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ ఉన్నా కూడా చాలా ఈజీగా పోతుంది. ఇలా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక 2-3 న్యూస్ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి అందులో పెట్టేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, ఆ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ పీల్చేస్తుంది. దాని ద్వారా మనకి స్మెల్ అంతా కూడా పోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే అందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది. మనం ఎలాంటి లిక్విడ్తో కానీ వాటర్తో కానీ వాష్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది.
నెక్స్ట్ టిప్, నార్మల్గా ఈ సీజన్లో నిమ్మకాయలు అయితే చాలా తక్కువ రేటు ఉంటాయి నార్మల్ సమ్మర్తో కంపేర్ చేస్తే. సో మనం ఎక్కువ క్వాంటిటీ కనుక తెచ్చి ఒకేసారి స్టోర్ చేసుకోవాలి అంటే అవి తొందరగా పాడైపోతాయి. అలా పాడవకుండా, కుళ్ళిపోకుండా, రసం తగ్గకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఉంటుంది కదా, చిన్న చిన్నగా ఇలా చేసేసి మనం అందులో చుట్టేసి మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి, మనకి 2-3 మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అయితే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇలా మనం ఎన్ని రోజులైనా సరే మనం ఆల్రెడీ ఇండివిజువల్గా ఒకదానికి ఒకటి సపరేట్గా పెడుతున్నాం కదా న్యూస్ పేపర్ చుట్టడం వల్ల, మనకి ఒకటి ఏదైనా పాడైపోయినా సరే ఇంకొకటి అయితే పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ న్యూస్ పేపర్స్ చుట్టడం వల్ల మనకి ఒకదానికొకటి తగలకుండా ఉంటుంది కాబట్టి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అందులో ఉండే రసం అయితే తగ్గకుండా ఉంటుంది. అలాగే నిమ్మకాయలు ఎండిపోకుండా, కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. లెమన్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మన చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే ఇంట్లో పప్పు కానీ రైస్ కానీ వండేటప్పుడు ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. ఇలా ప్రెషర్ కుక్కర్ని పెట్టినప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు అందులో నుండి వాటర్ అనేది లీక్ అయిపోతుంది. లేదు అంటే వాచర్ సరిగ్గా లేకపోయినా, విజిల్ సరిగ్గా లేకపోయినా సరే వాటర్ అంతా లీక్ అయిపోయి గ్యాస్ స్టవ్ అంతా పడుతుంది. సో అప్పుడు మనం అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాంటి పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా మూత పైన పెట్టేసి దానిపైన కనుక విజిల్ పెట్టాము అనుకోండి, ఏదైనా వాటర్ పడ్డా, ఎక్సెస్ వాటర్ బయటికి వచ్చినా సరే అండ్ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో దానివల్ల మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని ఉండదు. అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది. ఒకవేళ ఎంత ఎక్సెస్ వాటర్ పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మనం గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉంటాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఘాటు తగ్గకుండా ఉండాలి, టేస్ట్ మారకుండా ఉండాలి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు వీటిని కనుక యాడ్ చేసుకున్నాము అనుకోండి, టేస్ట్ అయితే మారకుండా చాలా రోజుల వరకు ఘాటు అయితే తగ్గకుండా ఉంటుంది. ఇలా నీట్గా అల్లం వెల్లుల్లి రెండింటిని వాష్ చేసుకొని మంచిగా తుడుచుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. అందులో మిక్సీకి వేసేటప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు తగినంతగా వేసుకొని మనం ఇలా మిక్సీ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల మనం కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. తర్వాత దీన్ని డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 మంత్స్ అయినా సరే టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది, ఘాట్ అయితే తగ్గకుండా ఉంటుంది. మెయిన్గా నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల మనం కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ నుండి కనుక బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదు అంటే ఫ్రిడ్జ్లో మనం ఇడ్లీ పిండి, దోశ పిండి, కర్రీస్ అన్నీ పెడుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు అందులో నుండి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ పోవాలి అంటే మనం ఫ్రిడ్జ్ అంతా కూడా తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా ఉంటుంది కదా, ఆ సోడాని వేసుకొని ఈ నిమ్మ చెక్కని తీసుకెళ్ళి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ నిమ్మ చెక్క పీల్చేస్తుంది. సో దానివల్ల అందులో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి కనుక తీసేసాము అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నా సరే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ అన్నీ ఓపెన్ చేసి సగం తిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మనం అలానే వదిలేసాము అనుకోండి, అవి మొత్తం కూడా మెత్తబడిపోతాయి, టేస్ట్ అనేది మారిపోతూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ మెత్తబడకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి. తర్వాత ఈ చిప్స్ని, బిస్కెట్స్ని, మనం ఓపెన్ చేసిన స్నాక్స్ అన్నీ కూడా అందులో పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనము ఆల్రెడీ బియ్యంని వేయడం వల్ల బియ్యం అనేది క్రిస్పీనెస్ని పెంచుతాయి. సో దానివల్ల మనకి గాలి తగిలినా సరే మెత్తబడకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పోహా చేసుకోవడానికి ఇలాంటి అటుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, మెయిన్గా ఏదైనా స్నాక్స్ కానీ పోహాకి కానీ ఇలా దొడ్డ అటుకులు అయితే వాడుతూ ఉంటాము. ఇలా మనం అటుకుల్ని తెచ్చినప్పుడు అవి పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 ఎండుమిర్చి ఉంటాయి కదా, వేసి మనం మూత పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా నల్ల పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి.
మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా ఒక 2-3 మిరపకాయలు వేస్తే చాలా ఈజీగానైతే స్టోర్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా అల్లం అయితే వేస్తూ ఉంటాం, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము, అది తొందరగా పాడైపోతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఇలా మనకేంటి అంటే ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ని అయితే తీసుకోవాలి. తర్వాత ఈ అల్లంనంతా కూడా అందులో వేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 months ఉన్నా సరే అల్లం అయితే పాడవకుండా ఉంటుంది. ఈ వాటర్ని ఎవ్రీ 5 days or 1 week ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వాటర్లో వేయడం వల్ల అల్లంలో ఉండే రసం అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా మనం కర్రీస్లో వేసుకున్నా కూడా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కూడా మొత్తం పీస్ అవ్వకుండా మనకి నార్మల్గా మంచిగా లిక్విడ్ లాగానైతే వస్తుంది. ఘాటు కూడా తగ్గకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇల్లు తుడిచేటప్పుడు ఫ్లోర్ క్లీనర్తో పాటుగా వీటిని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఈ పౌడర్ ఏంటంటే కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక 4-5 కర్పూరం బిళ్ళలు, అలాగే ఒక 2-3 లవంగాలు, కొంచెం రా సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అనేది వేసి వీటన్నిటిని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని మనం బకెట్ వాటర్లో ఇలా వేసే ముందు కొంచెం వాటర్లో వేసి కలుపుకొని ఈ వాటర్ని బకెట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వరకు దీన్ని, అలాగే కొంచెం జవాదు పౌడర్ని వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్లో వేసి మాప్ కనుక పెట్టామో అనుకోండి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే బల్లులు, బొద్దింకలు, పురుగులు తిరగకుండా